ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, మనం ఉదయం మొదలుకొని రాత్రి వరకు దేని కొరకైతే కష్టపడి పని చేయుచున్నామో, మరి దేని కొరకు ప్రయాసపడి మన భారాన్ని మోస్తున్నామో, మనం దాని యొక్క ఫలాన్ని అనుభవించలేకపోతుంటాము. కాబట్టి ఈరోజు యేసయ్య మనందరితో కూడా మాట్లాడుతున్నది ఏమిటంటే, దేని కొరకైతే ప్రయాస పడుతున్నామో అది అనుభవించలేకపోతే వ్యర్థము. కాబట్టి దాన్ని అనుభవించగలిగే గొప్ప ఆశీర్వాదం దేవుడు మనందరికీ కూడా దయచేస్తారని చెప్పుచున్నారు. అది ఎలాగునా మనకి దేవుడు అనుగ్రహిస్తారు అని అంటే, మన చేతుల కష్టార్జితం మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏమిటి అనగా, మన మీద ఉన్నటువంటి శాపము. అంటే ఆదాము పాపము చేసినప్పుడు ఆదాము యొక్క పాపమును బట్టి ఈ భూమి అంతయు కూడా శపించబడినది. నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే ప్రతి పనిని కూడా నువ్వు చెమటోడ్చి కష్టపడి నువ్వెంతో దాని కొరకు శ్రమిస్తావని శాపం పెట్టేశారు యేసయ్య. కానీ దానినే మరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ శాపాన్ని కొట్టివేసి దానిని ఆశీర్వాదకరంగా మరలా మార్చివేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మనము శాపమునకు కాదు కానీ ఆశీర్వాదమునకే వారసులుగా మనం ఉండడానికి పిలువబడి ఉన్నాము. కాబట్టి మనం ఆ వాగ్దానం పట్టుకుని అడిగినట్లయితే మన యొక్క చేతుల కష్టార్జితాన్ని తప్పక మనము ఈ దినం అనుభవిస్తాము. యేసు నామములో అలాంటి ఆశీర్వాదం మనందరికీ కూడా దయచేయబడునుగాక. ఆమేన్.